భూభారతి చట్టం అమలుతో ప్రజలు భూ సమస్యలు దూరం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్ జిల్లాలోని మెదక్ మండలం రాజుపల్లి గ్రామ భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు, ప్రజలు భూ సమస్యల వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి స్వీకరించిన భూ సమస్యలకు సంబంధించిన వివరాలు అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సహాయ కేంద్ర హెల్ప్ డెస్క్ ను పర్యవేక్షించి పలు వివరాలపై ఆరా తీశారు. రెండో విడత రెవెన్యూ సదస్సులు జూన్ 20 నుండి జరుగుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ అసైన్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళా ప్రభుత్వం కబ్జాలకు తీసేసుకుంటారు. అది ప్రొసీజర్. సో అందుకని ఎప్పుడు కూడా అసైన్ భూములు అమ్మడం కానీ కుమ్మడం కానీ చెయ్యొద్దు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, అట్లా చాలా మంది అమ్మడం కొనడం ఇంతకుముందు జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా కానీ ఒక ప్రొసీజర్ లాగా భూమి లేని నిరుపేదలకు, సో భూమి లేని నిరుపేదలకు వాళ్ళకి భూమి లేదు అంటే వాళ్ళు ఎవరో ఒక వ్యవసాయం కూలి ఏదో పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. సో ఇటువంటి భూమి లేని నిరుపేదలకు ఆ భూమి అసైన్మెంట్ చేసినట్టయితే ఆ భూమిని సాగు చేసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సొంత భూమిని ఒక పేద రైతుకి ఎవరికొకరికి అసైన్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో అందరికీ నమస్కారం. కూర్చోండి. 2013లో ఉన్నారు, ఇదేమో 14లో ఉన్నారు. ఎందుకు సాదా పైన వాళ్ళు కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేము సార్? కొంత అయింది, పట్ట అయింది, ఒకటి ఎక్కడ అయింది, ఒక ఇంటికి అందులోకి కాలేదు. నలుగురు పడితే వాళ్ళ అన్నం చనిపోయింది. మనం చేయలేదు సార్. అంటే మీసేలా చేయలేదు సార్. కొత్త అప్లికెంట్ ఎవరు ఉన్నారా? ఇస్తారా ఇప్పుడు? ఇప్పుడు ఏమైనా ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఏం పేరు మీది? లక్ష్మణ్ సార్. లక్ష్మణ్.